మోతే మండల కేంద్ర సమీపంలో జాతీయ రహదారి వెంట కాళ్లు చేతులు కనిపించేలా భూమిలో పాక్షికంగా పాతిపెట్టిన మగ ఆడు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. సంఘటన స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూమిలో పాక్షికంగా పాతిపెట్టిన మృతదేహాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక ప్రజలు ఇవ్వగానే డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, స్థానిక ఎస్ఐ క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయడం జరిగింది. మృతులు బీఖాన్ తండాకు చెందిన బూబా, నాగుగా గుర్తించడం జరిగింది. దీనిపై మోతే పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేశారు. ఎవరైనా కొట్టి చంపి ఇక్కడకు తెచ్చి పూడ్చి ఉంటారా అనే కోణంలో విచారణ చేస్తున్నామని, సంఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా మోతే మండలం పరిధిలోని మండల కేంద్రానికి హైవేకి దగ్గరలో 150 మీటర్ల దూరంలో హైవేకి పక్కపొంటి ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి పార్షియల్ గా కప్పిపెట్టినట్లు, వాళ్ళ చేతులు కాళ్ళు బయటికి కనిపిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మోతే ఎస్ఐ గారు, మునగాల సిఐ గారు, డిఎస్పీ కోదాడ అండ్ నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ఇద్దరు, ఒక మగ మనిషి, ఆడ మనిషిని ఆ పక్కన రోడ్డు పక్కన, మట్టి రోడ్డు పక్కన వ్యవసాయ పొలంలో వాళ్ళని పూడ్చినట్లు, పార్షియల్ గా పూడ్చినట్లు మనకు ఆధారాలు వచ్చినాయి. వాళ్ళని తీసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళని వాకప్ చేస్తే వాళ్ళు ఈ మోతే మండల పరిధిలోనే రెంటుకుంటూ ఈ పక్కనే ఉన్నటువంటి బూక్య తండా వాళ్ళు, బీక్య తండాకు చెందినటువంటి ఆయన నాగు మరియు బూబా అనేటువంటి ఇద్దరు భార్య భర్తలు, వాళ్ళని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో తలకాయ మీద ఇంజురీ చేసి ఏదో వెహికల్లో తీసుకొచ్చి ఇద్దరిని ఇక్కడ కప్పిపెట్టినట్టు మనకు ఆనవాళ్ళు వస్తున్నాయి. ఇమ్మీడియట్లీ మనం బాధితుల నుంచి కేసు నమోదు చేసి పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. దీనిలో వివిధ కోణాల్లో మనం ఎగ్జామిన్ చేసుకొని వాళ్ళ వ్యక్తిగత ఫ్యామిలీ రిలేటెడ్ కావచ్చు, అదేవిధంగా అప్పుల వాళ్ళకి సంబంధించినవి కావచ్చు, వ్యవసాయ పొలంల దగ్గర కావచ్చు, ఇంకేదైనా యాంగిల్లో వీళ్ళకు పడని వాళ్ళు ఉన్నారా, శత్రువులు ఉన్నారా, అదేవిధంగా వీళ్ళని ఇంతటి ఘాతుకానికి గురి చేసిన వ్యక్తులు ఎవరై ఉంటారు అనే దాని మీద మనం మునగాల సిఐ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో దర్యాప్తు టీంని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళని త్వరలో నేరస్తులను పట్టుకోవడానికి మనం ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళి నేరస్తులు ఎవరైనా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా వాళ్ళని న్యాయస్థానాల ద్వారా శిక్ష పడేటట్టు మనం చేయడం జరుగుతుంది.